నూతన వత్సర శుభాకాంక్షలు ముందుగా మీకు. వేదికపై అలంకరించినటువంటి సహాధ్యాయులకు నమస్కారములు. మీకంటే వాహనాలే మెండుగా ఉన్నాయి, చాలా సంతోషం. ఏ స్థాయిలో ఉన్నారో ఆ వాహనాలే చెప్తున్నాయి మాకు. ఆనందం. ఎక్కువగా నేనే చెప్పదలుచుకోలేదు. విశ్వోదయ భూరుహంబుపై గుమిగూడి, విశ్వోదయ భూరుహంబుపై గుమిగూడి, ద్వాత్రిదశవత్సరములాయే ఎస్ఎస్సి బోయవాని దెబ్బకు గురి అయి చెల్లా చెదరైరి, నేడు తద్వృక్షఛాయన అనుభవ సారములతో గుమిగూడి మీకు ఆశిస్సులు శిష్య. ఇది కలియుగము, పాపముల మెండు దొరికిన కడకు తెగద్రొబ్బ తలతురే, ఎదుటి మనసు నెరుగరయ్య మీ కట్టి కల్మషముల మది వద్దు శిష్య. భూత వర్తమాన కాలముల సమన్వయముగాంచి, భూత వర్తమాన కాలముల సమన్వయముగాంచి, భవిత జ్ఞానమునకు అనుభవ సారము జోడించి జీవనయానము గావించుమయ్యా. వస్తా, సెలవు తీసుకు. పాఠశాల వ్యవహార్త మరియు సహోపాధ్యాయులు మరియు నా ఎదురుగా ఉన్నటువంటి 83-84 బ్యాచ్ విద్యార్థులు అందరికీ కూడా ఆశీస్సులు. మధుసూదన్ సార్ చెప్పారు మీరు ఒక ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నారని. నాకు కూడా అదే అభిప్రాయం కలిగింది. ఆ సందర్భంగా మనం ధర్మయుతంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి అనేటువంటి ఆలోచన మీలో కలగాలి. అది గనక కలిగినట్లయితే మీరు మీ బిడ్డలకు ఆదర్శప్రాయంగా ఉంటారు, సమాజానికి కూడా ఉపయోగంగా ఉంటారు, చాలా అభివృద్ధిని సాధించగలుగుతారు. బిడ్డలు అభివృద్ధిలోకి రాకపోతే మనం ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా కూడా ఉపయోగం ఉండదు. కనుక దాన్ని దృష్టిలో ఉంచుకొని ధర్మబద్ధులై ఉండండి. ప్రేమతో మీ బిడ్డలను దగ్గరికి తీసుకొని వాళ్ళ యొక్క కోరికలు తీరుస్తూ వాళ్ళని కూడా మంచి స్థానంలో నిలబెట్టండి. అప్పుడు వాళ్ళు సమాజానికి చాలా ఉపయోగపడతారు. ఇక మరీ తరచుగా 2 ఏళ్ళు కాకపోయినా ఒక 4-5 ఏళ్లకు ఒకసారి మీరు కలుసుకొని మీ యొక్క సహచరులకు కొంచెం సహాయము లేదా ఇతరత్ర మీ కష్ట సుఖాలన్నీ కూడా పంచుకుంటూ మంచి అభివృద్ధిలోకి రావాలి. ఇంత చక్కగా మమ్మల్ని అందరినీ కూడా ఒక చోట చేర్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వేదిక అలంకరించిన కరస్పాండెంట్ గారికి, ఉపాధ్యాయులకు నా నమస్కారం. 83-84 బ్యాచ్ విద్యార్థులకు నా ఆశీస్సులు. నేను 1977లో జూనియర్ అసిస్టెంట్గా వచ్చాను. తర్వాత 90లోకి నేను టీచింగ్ లైన్కి రావడం జరిగింది. 2011 ఆగస్టులో నేను ఈ పాఠశాల నుంచి పదవి విరమణ చేశాను. కానీ కొంతమంది విద్యార్థులతో నాకు కొంత బాగా అటాచ్మెంట్ ఉండేది. ఇప్పుడు మా సీతారామ కానీ బసవమోహన్ కానీ ఇటువంటి వాళ్ళు అప్పుడప్పుడు కనిపిస్తూ, ఎందుకంటే వాళ్ళు అప్పట్లో మిమిక్రీ చేస్తూ సీతారామ ఏరియాలో ఉంటూ బాగా ఇదిగా ఉండేది. తర్వాత ఆ ఫార్మాసిటికల్స్ అతను ఉన్నాడు చందు, అతను, వీళ్ళంతా కూడా కనిపిస్తుండేవాళ్ళు. తర్వాత మీరు ఈ విధంగా గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి నన్ను పిలవడం అనేటటువంటిది నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక విధంగా మన మూర్తి సార్ చెప్పినట్టు మీరు కలవడం కాకుండా మమ్మల్ని కలపడం, మమ్మల్ని మీతో కలుపుకోవడం అనేటటువంటిది చాలా ఆనందదాయకము. ఈ సంప్రదాయాన్ని మీరు
ఇందాక మూర్తి సార్ చెప్పినట్టు 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఒకసారి కలుస్తూ మిమ్మల్ని మీరు సహాయం చేసుకుంటూ మాకు కలిసేటటువంటి అవకాశాన్ని కల్పిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆహ్వానిస్తున్నాను. పి సుధాకర్ సార్ గారికి సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాను. విద్యార్థులు ఎవరన్నా ఆలస్యంగా వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనడానికి డయాస్ మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాం. లేట్ కమ్మర్స్ ఎవరన్నా ఉంటే, సుధాకర్ వారి ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే సుధాకర్ గారికి సన్మాన కార్యక్రమంలో ఆజాద్, రామకృష్ణ, వెంకటేశ్వర్లు, రఫీ, మధు, ఇద్దరు మధులు, భాస్కరు, బసవ్ మోహన్, బద్రి పాల్గొంటున్నారు. వీళ్ళలో కొంతమందికి పొట్టలు ఎక్కువైనాయి, అందుకని దండం పెట్టినట్లేదు. వారికి ముందు దండం పెట్టండి అందరూ వంగి. వెరీ గుడ్. సెంటర్ అండి. పాయింట్ గారు, విశ్రాంత ఉపాధ్యాయ మిత్రులారా, పూర్వ విద్యార్థులారా, మీకందరికీ నా తరఫున, నా కుటుంబ తరఫున నమస్కారం తెలియజేస్తున్నా. నేను నా చర్చ అయిపోయిన వెంటనే, నా పని వదిలిపెట్టిన వెంటనే నేను రావడం జరిగింది. అది నా ఆలస్యానికి కారణం. వారికి ముందుగా మనం చేశాను, అయ్యా మరి పొద్దున్న రాలేను, చర్చ సర్వీస్ అయిన తర్వాత నేను వస్తానని వారితో మనం చేశాను. ఏదైనప్పటికీ కూడా రాగానే ఆ బోర్డు చూసి నేను చాలా సంతోషం. ఆత్మీయత అని చాలా మంచి మాట. ఈ ఆత్మీయత అంటే హృదయం నుండి వచ్చేది ఆత్మీయత, నాట్ ఫిజికల్. ఫిజికల్ అంటే టెంపరీ. హౌ ఆర్ యూ అనేది ఫిజికల్. బాగున్నారండి, ఎలా ఉన్నారు, ఏం చేస్తారు, ఇలా దగ్గరకు వచ్చి కొంచెంసేపు గడిపేది ఆత్మీయత. అది మీ అందరూ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సన్మాన దగ్గర చూసినట్టు మా ఆ పూర్వ విద్యార్థులు ఉన్న సంతోషం చూస్తే ఎప్పుడో చూశాను, కానీ కొంతమంది ఇక్కడే ఉన్నారు. కానీ ఈ బ్యాచ్ నాకు ఇప్పుడు తెలిసింది వారికి వచ్చి. ఏదైనా కూడా చాలా కాలం తర్వాత మీరు కలవడం చాలా ప్రాముఖ్యం మాకన్నా కూడా. నేను స్థానికులుగా ఇక్కడే ఉంటున్నాను, కానీ మరి మీరు కొన్ని సంవత్సరాల తర్వాత కలవడం అనేది ఒక గొప్ప విశేషం. ఇది ఇక్కడ ప్రారంభించారు, ఇప్పటికి 6వది అనుకుంటాను, 7వది, 7 బ్యాచ్ అంటే మీది 7వ బ్యాచ్. గత 6 బ్యాచ్ వారు కూడా 25 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత వారు కలుసుకొని వారి యొక్క యోగక్షేమం తెలుసుకొని రావడం అనేది జరిగింది. నేను వారిని మనం చేశాను, మీరు సింగిల్గా కాదయా, ఇద్దరికి రావాలంటే నవ్వుతున్నారు, కానీ ఎవరు తీసుకురాలేదు. మరి మీ స్థితికి కారణం మీరు ఒక్కరే కాదు, మీ భాగస్వాములు వారు కూడా ఉండాలని నేను ఆశించాను. ఏదైనా కూడా రాగానే దేవుడు మీకు ఇచ్చిన ఆర్థిక స్తోమతను గురించి నేను ఒకసారి గ్లాన్స్ చూశాను. యూ కేమ్ విత్ వెహికల్స్ రావడం అనేది ఒక స్టేటస్. దేవుడు మీకు ఆ స్టేటస్ ఇచ్చాడు. మంచి ఉద్యోగాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. మంచి ఉద్యోగాలతో పాటు మీరు ఆరోగ్యంగా ఉండాలని, మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలని మా ఆశ. ఎక్కడ ఉన్నా పర్లేదు, కానీ ఎక్కడున్నా మారు ఎక్కడంటే మీకు ఇవ్వబడిన స్థానం ఏదో మీ యొక్క శక్తి వల్ల ఏదో జ్ఞానం వచ్చినందుకు బాకండి. అది మీరు ఆ ఉద్యోగంలో వచ్చేది ఒక గొప్ప భాగ్యం. ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ టు సర్వ్ ద సొసైటీ ఈ సమ్ డిజిగ్నేషన్. ఏదో ఒక స్థాయిలో సమాజానికి చేయడానికి మీకు గొప్ప భాగ్యం కలిగింది. అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. బీ ఫెయిత్ఫుల్ ఇన్ ద జాబ్. మీ ఉద్యోగాల్లో మీరు నమ్మకంగా ఉండండి. మీ పై అధికారి మేళ
విశ్వాసం కలిగించాడు. ఈజ్ ఎ హంబుల్ మ్యాన్, ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ మ్యాన్, ఈజ్ ట్రస్ట్వర్తీ పర్సన్ అని వారు చెప్పగలిగితే ఆ సాక్ష్యం చాలా గొప్పది. మీరు ఆ స్థానం విడిచి వెళ్ళినా కూడా మిమ్మల్ని అనుకునేటట్టు చేసేది అది సాక్ష్యం అంట. ఎందుకంటే మీరు లేకపోయినా కూడా అక్కడ మీరు ఉన్నప్పుడు చేసిన పని ఉండిపోతుంది. అలాగూ మన జీవితాలు కంటే మనకు సంతోషం కలిగిస్తుంది, మన ద్వారా ఆశ కలిగిస్తుంది. మేము ఎప్పుడూ ఒక మాట అంటుంటాం, యు నో వై గాడ్ బ్లెస్ యూ. ఎందుకు దేవుడు నిన్ను ఇలాగ ఆశ్రయించాడు నీకు తెలుసా? యూ వాంట్ ఏ బ్లెస్సింగ్ టు అదర్స్. నీ ఇతరులకు ఆశీర్వదకరంగా ఉండాలని దేవుడు నిన్ను అలాగే ఇచ్చాడు. కాబట్టి నీ కుటుంబానికి, నీ పితలకు, నీ స్నేహితులకు నువ్వు ఆశ్చర్యకరంగా ఉండాలి. కానీ ఆటంకంగా ఉండకూడదు, శాపంగా ఉండకూడదు, నష్టంగా ఉండకూడదు. నీవు అలాగుంటే నీ ద్వారా అనేకులకు మేలు జరుగుతుంది, కీడు జరగదు. ఒక సామెత కూడా ఉంది, నీకు మేలు చేయడం చేత కాకపోతే కీడు మాత్రం చేయబాకని. మన జీవితాలు కొంతకాలం ఈ లోకంలో జీవిస్తాం, కానీ చాలా విలువైంది లైఫ్ అండ్ ఇట్స్ అ ప్రెషస్ లైఫ్. దాన్ని మనము జాగ్రత్తగా వాడుకోవాలి. పతనమైపోయిన వాళ్ళు ఉన్నారు, నేను కళ్ళలో చూస్తున్నాను. చాలామంది మారని చెప్పాం, వారు మారలే. అయ్యా అలవాటు మానేసాయి, అది వద్దు, మానలే. 3 అంగుళాలున్న ఒక చిన్నదాని కొరకు వారు బానిస అయిపోయినారు. ఆ అలవాటు వద్దు అని అన్నాను, కానీ దాన్ని మానలేక ఇంకా బానిసగా ఉన్నారు. స్మోకింగ్ ఇస్ నాట్ ఎ గుడ్ హ్యాబిట్. అలాంటి చిన్న చిన్నవి కావచ్చు కాక వాటి వలన వీ మస్ట్ బికమ్ మాస్టర్ టు ది హ్యాబిట్, నాట్ టు ద స్లేవ్ టు ది హ్యాబిట్. దానికి మనం బానిసగా కూడా మనం యజమానిగా ఉండాలి. వద్దు అంటే వద్దనుకుంటున్నాం. అలాంటి స్థితిలో మనం ఉండగలిగితే మన జీవితం ఆదర్శప్రాయంగా ఉంటుంది. నువ్వు ఎక్కడున్నా ఏ ప్రాంతం కూడా మీ తల్లితో కూడా భయం ఉండదు. ఎందుకంటే మా వాడు ఎక్కడున్నా పర్లేదండి, మాకేం పర్లేదు అని చెప్పగలుగుతారు. నేను మా పిల్లలకు ఒకటి చెప్తున్నాను, వేర్ ఎవర్ బీ ఇన్ ద వరల్డ్ ఐ డోంట్ వరీ అబౌట్ దెమ్, యూ బీ ఇన్ ద లార్డ్. మీ దేవుల్లో ఉండండి, భక్తిలో ఉండండి, ఆయనని మీకు చూసుకుంటాడు అని వాళ్ళతో చెప్తుంటాను. వాళ్ళు మాట్లాడేటప్పుడల్లా ప్రేయర్ చేయమని అడుగుతుంటారు, ప్రేయర్ చేస్తుంటాం. కాబట్టి ఎక్కడున్నా కూడా మాకేం భయం లేదంటే వాళ్ళు నమ్మకమైన పనిలో ఉంటే దేవుడిని ఆశీర్వదిస్తాడు. మీకు కూడా అదే వర్తిస్తుంది. మీరు ఎక్కడైనా పని చేయండి, మీ సంస్థకు నమ్మకం ఉండండి, మంచి పేరు తీసుకురండి. ఈ సంస్థను మీరు జ్ఞాపకం చేసుకున్న మాకు చాలా సంతోషం ఉంది. ఒకప్పుడు మీరు మా పూర్వ విద్యార్థులు, కానీ ఇప్పుడు మీరు మంచి స్థితిలో ఉన్నటువంటి ఒక గొప్పవారు. కాబట్టి విద్యార్థులనే బోధన మేము చేసినప్పటికీ మా దృష్టిలో మీరు ఇంత స్థాయిలో ఉన్నటువంటి ఒక గొప్ప ప్రయోజకులుగా నేను గుర్తు చేస్తూ, దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని, మీ కుటుంబాలు దీవించబడాలని, మీ కుటుంబాలు ఇంకా ఉన్న స్థాయిలో రావాలని, మీ బిడ్డలు కూడా మీరు వారిని మరొక తరానికి మరొక తరం మనం జ్ఞానం అందించాలి. వారిని ఎలా పెంచాలో మనం నేర్పించాలి. అది మనకు మన వాటి నుంచి వాళ్ళ ప్రతిఫలం మనం పొందుతాం. నాకు ఇచ్చిన సమయం బట్టి మరి ఈ కార్యవర్గం అందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకనగా చాలా ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది. ఏదైనా కూడా మమ్మల్ని ఆరోగ్యంగా మేము ఉండగలిగినాం. మేము సజీవులుగా ఉన్నామంటే గాడ్స్ గ్రేస్. లేకపోతే మేము ఇప్పుడు రావాలంటే కూడా గాడ్ హెస్ గివెన్ స్పాన్ ఆఫ్ లైఫ్. నేను ఇప్పుడు 72, ఐ వాంట్ టు బికమ్ 27. నాకు 27 అవ్వాలని ఆశ, కానీ దేవుడు 72లో కూడా దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి మీ మధ్య రాగలిగినాను. కాబట్టి మా మిత్రులు చూస్తుంటే నాకు చాలా సంతోషం. కాలంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు చూస్తూ హలో చెప్పుకుంటున్నాం. దేవుడు మా అందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి బలహీనత ఉన్నప్పటికీ వాటిని ఓవర్కమ్ చేయడానికి దేవుడు మాకు శక్తి ఇస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. చాలా ఆనందంగా ఉంది. ఏం మాట్లాడాలో మనసుకు రావటం లేదు ఆ సంతోషంతో. కానీ 4 మాటలు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ముందు గాడ్ బ్లెస్ యూ. తర్వాత మీరు అన్నారు ఈ స్కూల్లో చదవటం చాలా గొప్ప అని, చాలా మంచి మాట చెప్పారు. నేను అంటాను, మన భారతదేశంలో మీరు పుట్టటమే మహా గొప్ప. ఎందుకంటే ఇది ఈ భారతదేశము మొట్టమొదట ఉన్నప్పుడు ఏ దేశము లేదు. మొట్టమొదట భారతదేశమే ఉండింది ఈ భూ ప్రపంచంలో.
ఈ భూమి మీద. తర్వాత మిగతా దేశాలన్నీ వచ్చాయి, అవన్నీ సముద్రంలో మునిగున్నాయి. తర్వాత మనం 4 యుగాలు, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగం, కలియుగం, ఈ 4 యుగాలు అయిపోయి ఇప్పుడు సంధ్యయుగం జరుగుతున్నది. అంటే మళ్ళీ కృతయుగం రాబోతున్నది. ఆదివారం పోయి మళ్ళీ ఆదివారం రావడం ఎంత సహజమో మళ్ళీ కృతయుగం వస్తుంది. వచ్చేప్పుడు చాలా చాలా మార్పులు జరుగుతాయి. ఇప్పుడు అది ప్రారంభమైంది. మన చూస్తూ ఉన్నాం, భూకంపాలు, యుద్ధాలు, ఇంకా ఎన్నో మీకు తెలియదు ఏమి లేదు, అన్నీ తెలుసు నీకు. చాలా రాబోయే 25 సంవత్సరాల్లో చాలా మార్పులు మీరు చూస్తారు. కాబట్టి పెద్దలు చెప్పారు, సత్యంగా, ధర్మంగా, న్యాయంగా ఉండండి, ఎవరో తప్పు చేయొద్దు. తర్వాత మన గ్రంథాల్లో మన చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పారు, చచ్చిన ప్రతి ఒక్కరూ బ్రతకాల్సిందే, పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోతారు. ఇదే మన భగవద్గీతలో చెప్పిన విషయం. అదే ఇప్పుడు మళ్ళీ అదే పునరావృతం కాబోతుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో చాలా చాలా మార్పులు. ఇంకా వచ్చే కొద్ది రోజుల్లో, మీరు గడపబోయే కొద్ది రోజుల్లో ఈ సత్యంగా, ధర్మంగా, న్యాయంగా ఉండండి. ఉండకపోతే ఏమయ్యా, ఇప్పుడు మేము ఉండము, ఏమవుద్ది అంటే పైన కెమెరాలు పెట్టున్నాడు భగవంతుడు. ఆ కెమెరాల్లో వీడియో బాగా తీస్తారు అక్కడ. అవే ఇప్పుడు మనోళ్ళు చూసి మనందరం భగవంతుని పిల్లలమే. మన జీన్స్ పిల్లలకి ఎలా వస్తాయో అలాగే భగవంతుని వద్ద ఉన్న నాలెడ్జ్ అంతా మనకు ఇప్పుడు వచ్చి మనము వీడియో, ఆడియో అన్నీ తయారు చేసుకొని చూస్తున్నాము. ఇదంతా ఆ పైన పెట్టున్నది. చనిపోయిన వాడు ప్రతి ఒక్కళ్ళు అక్కడికి పోవాల్సిందే. 10 రోజులు అయిపోయిన తర్వాత, పెద్ద దినం అయిపోయిన తర్వాత యమపురి అంటే మనం సినిమాలో చూస్తుంటాం, అక్కడ పోవాల్సిందే ప్రతి ఒక్కరు. అక్కడ వీడియో, ఆడియో అన్నీ ఉన్నాయి అక్కడ. శ్రీ వై విజయశేఖర్ రెడ్డి గారికి, మా సోదర సమానులైనటువంటి మాతో పనిచేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ఉపాధ్యాయులకు నా నమస్కారములు. మీ అందరికీ నా ఆశీస్సులు. ముఖ్యంగా మీకు చెప్పేది ఏమిటంటే, ప్రస్తుత జనరేషన్ అంటే మీరంతా పేరెంట్స్, మీ పిల్లల మైండ్ సెట్ ఎలా ఉందంటే, ఒకరితో పోల్చొద్దు పిల్లల్ని. ఏంటంటే చాలా సెన్సిటివ్ మైండెడ్గా పెంచుతున్నారు పిల్లల్ని. అలా పెంచినందువల్ల ఏమవుతున్నదంటే, ఏదైనా ఒక్క సమస్య వస్తే వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడతారు. అంటే భరించలేక అలాంటి స్థితి ఎవరికి తీసుకురావద్దండి. ఎప్పుడు మీ పిల్లల్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, ప్రవర్తన పరంగా కానివ్వండి. ఎందుకంటే ఇప్పుడు మీ అందరిలో కూడా మా తమ్ముడు రామశేషాద్రి మీ బ్యాచ్ వాడాను. వాడిని మేము ఎలా పెంచామంటే, అసలు ఏమి ఇంట్లో నుంచి కదిలేవాడే కాదు. కానీ ఎట్లా చెడు అలవాట్లకు లోనైనాడో అది మాకు తెలియని కూడా తెలియదు. అందుకని ముఖ్యంగా ఆ విషయం మీకు నేను చెప్పదలుచుకున్నాను. అట్లా వాడు ఆ రౌడీల అరాచకానికి బలైపోయినాడు. మీ పిల్లల్ని కూడా కొంచెం అబ్జర్వేషన్లో పెడుతూ ఉంచండి. నాకు ఈ సన్మానం చేసినందుకు మీకు ధన్యవాదాలు. మీ అందరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రియమైన స్టూడెంట్స్ అసోసియేషన్ కార్యకర్తలందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మా పాఠశాలలో పెద్దలైనటువంటి ప్రతి ఉపాధ్యాయుని గౌరవించి మా పాఠశాల గౌరవాన్ని కూడా మీరు నిమిడింపజేశారు. అలాగే ఈ కార్యక్రమంతో
సన్మాన కార్యక్రమం ముగిసిందని అనుకుంటున్నాను. తర్వాత మధ్యాహ్నం మీరందరూ కూడా మీ సహచరులతోటి ఆనందంగా గడపాలని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాను. మనం ఈ కార్యక్రమం ముగింపు ఉపన్యాసం అది వేదికకు సంబంధించి మాత్రమే, మనకు కాదు, మనకు నాన్ స్టాప్. మనం ఈ కార్యక్రమం నిర్వహించాలా అని అనుకున్నప్పుడు మనం కరస్పాండెంట్ గారిని కలిసి, సార్ ఇట్లా మాకు పర్మిషన్ కావాలి అంటే కార్యక్రమం నిర్వహించుకోండి 32 సంవత్సరాల తర్వాత ఇదంటే అలాగే నేను లెటర్ రాసిస్తానని చెప్పి మనకు ఈ కార్యక్రమం ఈ పాఠశాల ప్రారంభంలో జరిగేదానికి అవకాశం కల్పించినటువంటి కరస్పాండెంట్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీ అందరి తరఫున. అదేవిధంగా ఉపాధ్యాయులు పెద్దవాళ్ళు అయినారు, మన అధ్యాపకులు, వాళ్ళు కూడా వాళ్ళలో షుగర్ పేషెంట్లు ఉన్నారు, వాళ్ళకన్నా మన వాళ్ళు చాలా మంది షుగర్ పేషెంట్లు, ఆకలిస్తుంది, అందరూ తెలిసిన విషయమే. అయినా మనకు విద్యాబుద్ధి నేర్పించిన ఉపాధ్యాయులందరినీ వీలైనంత వరకు కలిసేదానికి ప్రయత్నం కలిసాం. వాళ్ళు వచ్చారు. ఫోన్ వచ్చింది అమెరికా నుంచి, బాగా మిత్రులారా, సారీ అండి, షాడో ఉన్నాడు కదా మనకి, చంద్రశేఖర్ షాడో, మనకి షాడో కథలు చెప్తూ ఉండేవాడు. వాడు ఇప్పుడు దుబాయ్ నుంచి మాట్లాడుతున్నాడు, తిరుపతిరావు లాగే అతను మాట్లాడతాడండి. ఒకసారి చంద్ర, హలో, మాట్లాడమ్మా. మాట్లాడరా. కోరుకుంటున్నారు. అది గొప్ప సంస్కారం. అది ఏదేమైనా మనకు అవకాశం కల్పించినటువంటి కరస్పాండెంట్ గారికి, అలానే హెడ్ మాస్టర్ గారు వీలైనంత వరకు వస్తానన్నారు, 1% రాలేకపోతే క్షమించండి అన్నారు అంత పెద్ద ద్వారకానాథ్ చౌదరి గారు. వారు మన అవకాశం కల్పించినందుకు వారికి కృతజ్ఞతలు. మనం పిలిచిన వెంటనే శారీరక సమస్యలు, బాధలు, ఇంకేమో ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమం నిర్వహించడానికి మనలో ఒకడైనటువంటి వాడు ఈ షామియానాలు, చైర్స్